మాది అంతర్వేది ప్రకాశపురం అండి, ప్రకాశపురం. నా పేరు జిల్లు రాజేశ్వరరావు అండి. మేము ఈ ప్రకాశపురంలో నివసిస్తున్నామండి. ఇక్కడ ఒక 10-15 మా తాతలు మా పూర్వీకులు కూడా ఇక్కడే నివసించారు. ఇదంతా పంట పొలాలండి. ఇప్పుడు కొంతమంది నీరు రాకుండా, పంట కాలువలు రాకుండా, మురికి కాలువ తవ్వకుండా వీటిని ఆఫ్ చేసిండి ఇది చెరువులు తవ్వాలని కొంతమంది ప్రయత్నిస్తున్నారండి. కాదంటే మేము వ్యవసాయం చేసుకోవాలని ఇక్కడ భార్య పిల్లలతో మేము అందరం బోల్ మంది పిల్లలతో ఉన్నాము. పిల్లలందరం కలిసి ఇక్కడ మేము బ్రతకాలని మాకు ఇంకో ఆధారం లేదండి. ఇది తప్ప మాకు ఇంక ఏదో దిక్కున భూములు కానీ ఏమీ లేవండి. ఈ సొసైటీలోనే ఈ ప్రకాశపురంలోనే ఉంటున్నామండి. మాకు అధికారులు స్పందించి మురికి కాలువ తవ్వించండి, పంట కాలువ నీరు వచ్చేటట్టు చేసి మరి వ్యవసాయాలు మాకు చేసుకుంటాకి ఆధారం చూపించమని. మరి ఈ గ్రామంలో అనేక మంది ఉన్నారు సార్. అనేక మంది కూడా ఇలాంటి ఇబ్బందులే పడుతున్నారు. ఎందుకంటే మురికి కాలువ తవ్వరు, పంట కాలువ నీరు రాదు, తాగి నీళ్ళు లేవండి. ఈ సమస్యల కోసం మరి ఎమ్మెల్యే గారిని అడగడం జరిగింది. ఎమ్మెల్యే గారు కంపల్సరీగా అమలు చేస్తానని అన్నారు. మరి చెరువులు కూడా ఆఫ్ చేస్తానని చెప్పారు. కానీ మాకు అయితే ఈ మధ్యని కొంతకాలం కొన్ని రోజులు బట్టి మేము పైనుంచి ఆర్డర్ తీసుకొస్తున్నాము, చెరువులు తవ్వేస్తామని ఆ భయం చెప్పుని ఇవాళ మీడియా మిత్రులను కేకేసి మా బాధని మాలో జరుగుతున్న ఈ పనులన్నీ చెప్పడం జరుగుతుందండి. మాకు మెయిన్ పంట కాలువ తవ్వించాలండి, మురికి కాలువ తవ్వించాలి. మేము పంట పొలాలే చేసుకుంటాం తప్ప ఈ ఊళ్ళో మేము వ్యవసాయమే చేసుకుంటాం తప్ప మాకు చెరువులు వద్దండి. మేము చెరువులు అయితే ఇక్కడ ఈ ఊర్లో ఉండలేము. ఎందుకంటే మళ్ళీ పొరుగురు వలసలు వెళ్ళిపోవాలి తప్ప ఇక మాకు వలసలు వెళ్ళటానికి మాకు ఏ మార్గం లేదండి. కాబట్టి అధికారులు దయించి మా మాటలు ఈ మీడియా మిత్రుల ద్వారాగా మాకు సహాయం చేయమని అడుగుతున్నామండి. అందరికీ వందనాలండి. మరి అంతర్వేది సొసైటీ నుంచి, అంతర్వేది మరి మారుమూల ప్రాంతం నుంచి మేము మాట్లాడుతూ ఉన్నాము. మరి ఈ ప్రాంతం అయితే మాకు పంట పొలాలు చేసుకునే స్థలాల్లో మరి చెరువులు ఎత్తానంటూ ఉన్నారండి. మరి అధికారులైన వారందరూ కూడా ఈ చెరువులు ఆపి మరి పంట చేలు చేసుకునేలాగా మరి మీరందరూ కూడా, అధికారులందరూ కూడా మాకు సహాయం చేయాలని. మరి మాకు కాలువ కూడా కరెక్ట్గా నడవట్లేదండి. మరి కాలువ కూడా నడిచేలాగా, మా చెరువులు ఆపేలాగా అధికారులందరూ కూడా మాకు సహాయం చేసేలాగా వారందరూ కూడా మాకు సహాయం చేయాలని కొద్ది మాటలు మాట్లాడుతూ ఉన్నానండి. అంబేద్కర్ కోనసీమ జిల్లా అంతర్వేది ప్రకాశపురం అండి. మేము ప్రకాశపురం నుంచి మాట్లాడుతూ ఉన్నాం. మాకు ఇక్కడ అన్యాయం జరుగుతుందండి. అన్యాయం ఏంటంటే మేము ముందుగా పంటలు పండించుకుని మరి చక్కన పచ్చగడ్డి కోసుకుని పశువులకి వేసుకుని, అలాగే మన చక్కన గడ్డి దూళ్ళకి మేపుకుంటూ మొయ్యలేని ధాన్యం మోసుకుంటూ సక్రంగా జీవిస్తున్నామండి పిల్లల పిసుకులతోటి. మరి కొంతమంది రైతులు చెరువులు ఇచ్చేయాలనే ఉద్దేశంతో చెరువులు ఇచ్చేయాలని వాళ్ళు తిరుగుతూ మరి మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతూ ఉన్నారండి. ఇవాళ మాకు సరైన నీరు, సప్ప నీరు లేదండి. పంట కాలం నుంచి వచ్చే నీరు కూడా సరైన నీరు లేదండి. మాకు ట్యాప నీళ్ళు కూడా రావట్లేదండి. ఈ పిల్లలతోటి మేము చాలా ఇబ్బందులు పడుతున్నామండి. మాకు 3 పంటలు పండియండి, దాలవ, సారవ, మరి పిల్లి మిశ్ర, జనుము, ఇంకా పంటలు పండించుకునే వాళ్ళు అండి, మెట్ట పంటలు. మరి తర్వాత ఈ భూమిలో నుంచి మట్టి, చక్కని మట్టి బయటకు తోలుకునే వాళ్ళు అండి వేసవకాలము. అటువంటి పనులన్నీ కూడా మేము సక్రంగా చేసుకునే వాళ్ళం అండి. ఆ పనులు ఏమి లేవండి సార్. ఇప్పుడు ఏంటంటే ఈ చెరువులు చేయాలని, ఈ చెరువుల వల్ల కొంత లాభం తీసుకోవాలని ప్రజల్లో ఉన్న భావం అండి ఇది. అయితే మేము పక్క ఇల్లు కట్టేసుకున్నామండి. మేము ఇలా సరైన నీళ్ళు ఎక్కడికైనా వెళ్ళిపోవాలనుకుంటే పక్క ఇల్లు కట్టుకున్నాం సార్, బిల్డింగులు కట్టేసుకున్నాము. మేము వెళ్ళే మార్గం ఏమి లేదండి. మాకు చేయవలసిందల్లా మీరు అధికారులతో మీరు మాట్లాడుతూ ఉన్నామండి. అధికారులు అందరికీ నమస్కారాలండి. మాకు చక్కని నీరు రావటానికి, మాకు ఈ చెరువులు లేకుండా చేయటానికి మిమ్మల్ని కోరుతూ నా మాటలు ముగించు ఉన్నానండి.